అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ టీమ్. ఇంకో పక్క జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక యూనివర్సిటీని అక్కడ పెట్టాం. కాన్స్టిట్యున్సీకి వస్తే ఒక మంచి యూనివర్సిటీ కానీ, ఒక కాలేజీ కానీ నాలెడ్జ్ పార్ట్నర్గా కూడా పెట్టాం. ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అదే మరి డిస్టిక్లో ఇక్కడ పెట్టినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ని చైర్మన్, ఎంపీ వైస్ చైర్మన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పెట్టాం. స్టేట్ లెవెల్లో ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాం. చీఫ్ సెక్రటరీకి నాకు కూడా అన్ని డాష్ బోర్డులు వస్తాయి. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ఎక్కడైనా సరిగా చేయకపోతే దాన్ని ఏ విధంగా పికప్ చేయాలనో పికప్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటజిక్ హబ్స్ కింద, ఎకనామిక్ డ్రైవర్స్ కింద 3 స్ట్రాటజిక్ రీజన్స్గా 3 కానీ 5 కానీ అనుకుంటున్నాం. ఏది బాగుంటుందని చేస్తాం. విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ కింద 8 జిల్లాలు అనుకున్నాం రఫ్గా. అమరావతి క్యాపిటల్ రీజన్ కింద ఒక 6-7 జిల్లాలు, నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ తీసుకొస్తాం. రాయలసీమకు 8 జిల్లాలు పెట్టి స్ట్రాటజిక్ డిఫెన్స్, స్టీల్ హబ్, విసిఐసి, హెచ్బిఐసి, సిబిఐసి, ఇండస్ట్రియల్ కారిడర్స్ అని తీసుకొస్తాం. అదే మరిగా అన్ని టైర్ 2, టైర్ 3 సిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటాం. ఎయిర్పోర్ట్స్ ఒక 13 వర్కౌట్ చేస్తున్నాం. రోడ్లు, నేషనల్ హైవేస్ అన్ని ఇచ్చేస్తాం. రాయలసీమలో సోలార్, విండ్, ఈవీస్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వర్కౌట్ చేస్తా. రాయలసీమని లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా తయారు చేస్తాం. 1 డిఫెన్స్, 2 ఏరోస్పేస్, 3 ఎలక్ట్రానిక్స్, 4 ఆటోమొబైల్, 5 డ్రోన్స్, 6 స్పేస్ టెక్నాలజీ. దీనికి అదనంగా గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తాం. ఇవన్నీ వస్తే అక్కడుండే అడ్వాంటేజెస్ అనేది తీసుకొని ఒక మంచి డెవలప్డ్గా, ఒక పక్క చూస్తే హైదరాబాద్ వస్తుంది, ఒక పక్క చూస్తే బెంగళూరు వస్తుంది, ఇంకో పక్క చూస్తే చెన్నై వస్తుంది. ఈ 3 మెగా సిటీస్ని కూడా మనం ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాభివృద్ధి చాలా ఈజీ అవుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్కన మనకు కోస్టల్ పవర్ హౌస్, 3rd లార్జెస్ట్ కోస్ట్ లైన్. ఇంకో పక్క బ్లూ ఎకానమీ, పోర్ట్స్, మెరైన్, మినరల్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. గ్లోబల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇంకో పక్క సీవీడ్ కూడా డీజిల్ తయారు చేసే పరిస్థితి ఉంది. అదే మరి కెమికల్స్ తయారు చేసే పరిస్థితి ఉంది. ఆ పైలట్స్ కూడా చేస్తున్నాం. ఇంకో పక్క సర్వీస్ హబ్ కింద గ్లోబల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్, బ్లూ వైట్ కాలర్ జాబ్స్, అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్, అదే మరిగా కో వర్కింగ్ స్పేస్ కానీ, ఇంకో పక్క మీరు చూస్తే ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. అగ్రిటెక్లో అయితే నేచురల్ ఫార్మింగ్, అగ్రో ప్రాసెసింగ్, అదే మరిగా అగ్రికల్చర్లో పెద్ద ఎత్తున పోయి ట్రేసింగ్, ఇంకో పక్క ఎక్కడికక్కడ టెక్నాలజీ పెనిట్రేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. సర్క్యులర్ ఎకానమీ కూడా ముందుకు పోయి వేస్ట్ టు వెల్త్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మీ అందరికీ లాస్ట్కి వచ్చాం. 1 or 2 స్లైడ్సే ఉన్నాయి. చాలామందికి అనుమానం ఉంది, ఏంటి సీఎం గారు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇవన్నీ సాధ్యమా అనే అనుమానం ఉంది. విశాఖపట్నం మొన్న జరిగిన యోగా ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మాట మాట్లాడుతూ పిఎంఓ ఆఫీస్ ఒక మాట అన్నారు, ఏ రాష్ట్రానికి పోయినా ఒక ప్రోగ్రామ్ ఇస్తే మా వాళ్ళందరూ టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు, అర్లీ మార్నింగ్ చేశారు, కానీ మీ వాళ్ళు ఎవరు వచ్చినా ఆనందంగా స్మైలింగ్తో కనపడుస్తున్నారు. ఏ పని చెప్పినా రిసెప్టివ్గా తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశామని పొగిడే పరిస్థితి వచ్చారు. అంటే మీ శక్తి మీకు తెలియదు, కానీ హనుమంతుని శక్తి హనుమంతునికి తెలియదు. కానీ నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలుగుతారు, చేసే శక్తి సామర్థ్యం ఉంది.
ఒక సంవత్సరం అది చేశాం, దాన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు మేము ఇట్లా అంటున్నానంటే స్మార్ట్గా పనిచేయాలి, కష్టపడక్కర్లేదు, 24 గంటలు శ్రమ చేయాల్సిన పని లేదు. పర్సనల్ లైఫ్ కూడా టైం పెట్టుకొని కుటుంబ సభ్యులతో కూడా బాగా గడిపి మీరు ఎనర్జీ ఛార్జ్ చేసుకొని చేసిన టైంలో గట్టిగా పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడికి వస్తే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం.